హాయ్ ఫ్రెండ్స్, సెకండ్ పేజీలో 4 క్యాంపస్లో కలిపి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనకి తెలుసు. కానీ ఈ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత ఏ క్యాంపస్లో ఎన్ని సీట్లు ఖాళీ అయ్యాయి అనేది నేను పూర్తిగా వివరంగా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. దీన్ని బట్టి సెకండ్ పేజ్లో సీటు వచ్చిన వారికి నూజివీడులో ఎంతమందికి సీట్లు వచ్చాయి, ఆర్కే వ్యాలీలో ఎంతమందికి వచ్చాయి, ఒంగోలులో ఎంతమందికి వచ్చాయి, శ్రీకాకుళంలో ఎంతమందికి వచ్చాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. దయచేసి చివరి వరకు వినండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వాలంటే మీ లైక్ కూడా అవసరం. లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఓకే అండి. ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత నూజివీడులో 139 మంది సీట్లు ఖాళీ ఉంది. అందులోంచి మళ్ళీ నూజివీడు నుంచి ఒక ఇద్దరేమో ఆర్కే వ్యాలీకి వెళ్ళిపోవడం వల్ల 141 సీట్స్ అయితే ఖాళీ ఉన్నాయండి. ఇప్పుడు ఆర్కే వ్యాలీకి విషయంకి వస్తే 132 సీట్స్ అయితే ఖాళీ ఉన్నాయి. కాకపోతే నూజివీడు ఒక 50 మంది వెళ్ళిపోయారు, ప్లస్ శ్రీకాకుళం 5 వెళ్ళిపోయారు, ముగ్గురేమో ఒంగోలు వెళ్ళిపోయారు. కాబట్టి 190 సీట్స్ అయితే ఖాళీ ఉన్నాయండి ఆర్కే వ్యాలీలో. ఇప్పుడు శ్రీకాకుళం విషయంకి వస్తే 144 సీట్స్ అయితే ఖాళీ ఉన్నాయి. అయితే అడ్మిషన్స్ అయిన వాళ్ళు 46 మంది నూజివీడు వెళ్ళిపోవడం వల్ల, ఆర్కే వ్యాలీకి 29 మంది వెళ్ళిపోవడం వల్ల, 23 ఏమో ఒంగోలుకి వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఆ క్యాంపస్లో 242 సీట్లు అయితే ఖాళీ అయ్యాయండి. ఇంకా ఒంగోలు విషయంకి వస్తే ఎక్కువగా 183 సీట్స్ అయితే ఖాళీ ఉన్నాయండి. 37 మంది నూజివీడుకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారండి. ఒక 143 మంది ఆర్కే వ్యాలీకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు, 45 మంది ఏమో శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. అందువల్ల ఒంగోలులో మొత్తం వీళ్ళందరూ వెళ్ళిపోవడం వల్ల 408 సీట్లు అయితే ఖాళీ అయ్యాయి. ఇప్పుడు క్యాంపస్ వారీగా ఈ ట్రాన్స్ఫర్స్ అయిపోయాయి కాబట్టి ఖాళీ ఉన్న సీట్లు ఎంతవరకు ఫిల్ అయ్యాయి అంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఎన్ని ఫిల్ అయ్యాయి, సెకండ్ పేజ్ వారికి ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకుందాము. ఇక నూజివీడుకి వచ్చేసరికి 141 సీట్లు అయితే ఖాళీ ఉన్నాయని చెప్పాను కదండి. ఇద్దరు ఆర్కే వ్యాలీ వెళ్ళిపోవడం వల్ల వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి నూజివీడికి 50 మంది ఏమో ఆర్కే వ్యాలీ నుంచి వచ్చారు, 46 మంది ఏమో శ్రీకాకుళం నుంచి వచ్చారు, 37 మెంబర్స్ ఏమో ఒంగోలు నుంచి వచ్చారు. మొత్తం కలిపి 133 మంది అయితే ఫిల్ అయిపోయారండి. ఎక్కడ 141 సీట్స్ ఉంటే 133 ఫిల్ అయిపోయారు. కేవలం 8 మాత్రమే సెకండ్ పేజ్ వారి కోసం ఉంది. ఇంకా ఆర్కే వ్యాలీ విషయంకి వస్తే 132 సీట్లు ఉన్నాయి కదా, ఇక్కడికి కొంతమంది ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు కదండి. నూజివీడు నుంచి 2 పెట్టుకున్నారు, శ్రీకాకుళం నుంచి 29 మంది పెట్టుకున్నారు, ఒంగోలు నుంచి నేను గత వీడియోలో చెప్పాను ఎక్కువ మంది ఒంగోలు నుంచి ఆర్కే వ్యాలీకి వెళ్ళిపోతారు అన్నారు కదా, అదేవిధంగా 143 మంది ఒంగోలు నుంచి ఆర్కే వ్యాలీకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారండి. మొత్తం ఈ ట్రాన్స్ఫర్ పెట్టుకున్న వాళ్ళు మొత్తం కలిపి 174 మెంబర్స్ అయ్యారు. ఇప్పుడు 190 వేకెన్సీస్ ఉన్నాయి కదా, 174 తీసేస్తే ఓన్లీ 16 సీట్స్ మాత్రమే సెకండ్ పేజ్ వారి కోసం ఉన్నాయి. ఇంకా శ్రీకాకుళం విషయంకి వస్తే మొత్తం వేకెన్సీస్ 242 మంది ఉన్నారండి. ఆ 242 మంది ఉంటే 5 ఏమో ఆర్కే వ్యాలీ నుంచి వచ్చారు, 45 మంది ఏమో ఒంగోలు నుంచి వచ్చారు, అంటే 50 మంది వచ్చారు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు. అందువల్ల 242 సీట్లు ఖాళీ ఉన్నాయి కాబట్టి అందులోంచి 50 తీసేస్తే 192 సీట్స్ అయితే సెకండ్ పేజ్ కోసం ఉన్నాయండి ఇక్కడ. ఇంకా ఒంగోలు విషయంకి వస్తే ఒంగోలులో 183 సీట్స్ ఖాళీ ఉన్నాయి. 3 క్యాంపస్లకి కూడా కొంతమంది వెళ్ళిపోయారు కాబట్టి మిగతా 3 క్యాంపస్లకి 408 సీట్లు అయితే ఖాళీ ఉన్నాయండి. 408 సీట్లు ఖాళీ ఉంటే ఈ ఖాళీ సీట్లకేమో ట్రాన్స్ఫర్స్ కొంతమంది పెట్టుకున్నారు. ఆర్కే వ్యాలీ నుంచి 3 పెట్టుకున్నారు, శ్రీకాకుళం క్యాంపస్ నుంచి 23 మంది పెట్టుకున్నారండి. మొత్తం 26 మంది ఒంగోలు కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు క్యాంపస్కి. వాళ్ళకి 26 మందికి క్యాంపస్ ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఆ 26 మంది క్యాంపస్ ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల 382 సీట్లు ఖాళీగా ఉన్నాయండి. ఎవరి కోసం? సెకండ్ పేజ్ కోసం. అంటే ఓవరాల్గా ఫస్ట్ నూజివీడుకి 139 ఉంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ జరగకముందు, ఇప్పుడేమో కేవలం 8 ఉన్నాయి. ఆర్కే వ్యాలీలో 132 ఉంటే ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత 16 మాత్రమే ఉన్నాయి. శ్రీకాకుళంలో 144 ఉండేవి ఖాళీలు. ఈ ట్రాన్స్ఫర్స్ అయిపోయిన తర్వాత 192కి పెరిగిందంటే ఒక 50 మంది పెరిగారు, సీట్లు ఖాళీ అయ్యాయి అనమాట ఇక్కడ సెకండ్ పేజ్ వాళ్ళ కోసం. ఒంగోలులో అయితే 183 ఉండేది ఖాళీలు. ఇక్కడ నుంచి చాలామంది మిగతా 3 క్యాంపస్లకి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం వల్ల సుమారు 200 మంది పెట్టుకున్నారండి. అందువల్ల 382 సీట్లు అయితే ఖాళీ అయ్యాయి. ఈ మొత్తం డేటా పరిశీలించిన తర్వాత నూజివీడు ఆర్కే వ్యాలీ క్యాంపస్ల నుంచి కేవలం 24 సీట్లు మాత్రమే సెకండ్ పేజ్ వరకు ఉన్నాయండి. అంటే 600 సీట్లకి ఓన్లీ 24 సీట్లు. మిగతా సీట్లన్నీ కూడా శ్రీకాకుళం ఒంగోలు క్యాంపస్ల్లో ఫిల్ చేస్తారు.
ఇంకా స్పెషల్ కేటగిరీలో 360 సీట్లకు గాను 300 సీట్లు మాత్రమే ఫిల్ చేశారు. 60 సీట్లు అంటే ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళకి ఇంకా కేటాయించలేదు. వాళ్ళకి థర్డ్ పేజ్లో ఇస్తారేమో చూడాలి. బీసీఏకి చెందిన ఇద్దరు అమ్మాయిలకి 578 మార్క్స్ వచ్చినప్పటికీ నూజివీడులో సీట్ రాలేదండి. ట్రాన్స్ఫర్స్ తర్వాత వచ్చింది. అంటే కాంపిటీషన్ హెవీగా ఉందన్న విషయం మనకి అర్థం చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఈ కాంపిటీషన్ అనేది పెరుగుతూనే ఉంది. కాబట్టి ఫ్యూచర్లో IIIT సీట్ కావాలనుకుంటే 8th క్లాస్ నుంచే ప్లాన్ చేసుకోవాలండి. అంటే 8th క్లాస్లోనే 10th క్లాస్ సబ్జెక్టులు చదవమని కాదు, లాంగ్వేజెస్ మీద ఫుల్గా గ్రిప్ తెచ్చుకోగలిగితే 10th క్లాస్కి వచ్చేసరికి ఆ సబ్జెక్ట్స్ మీద మనం ఫోకస్ పెట్టవచ్చు. శ్రీకాకుళంలోని మెయిన్ క్యాంపస్ నుంచి PUC సెకండ్ ఇయర్ గర్ల్స్ని అద్దె క్యాంపస్లోకి షిఫ్ట్ చేస్తున్న వీడియో అండి ఇది. శ్రీకాకుళం క్యాంపస్ కోసం పూర్తి వీడియో ఒకటి చేయాలనుకుంటున్నాను, కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ శ్రీకాకుళం క్యాంపస్ కోసం ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.